వాళ్ళు మట్టికి గంజల్లో దాదాపు 500 ట్రిప్పులతో రోడ్లు వేయించినాము ఊర్లో. ఆ రామాలయానికి భరంతో మొత్తం నింపించినాము 200 ట్రిప్పులు వేయించి. అదే మీరు ఎట్లా చేసుకుంటున్నారు కదా అని మేము దానికి అండర్ చేసినాము. ప్రతి దానికి బురదేసే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నేను అందరికీ చెప్తున్నా, నేను ఎవరికి శత్రువు కాదు. నేను మధుబాబు గారికి, దయాసాగర్ గారికి కూడా చెప్తున్నా. దయాసాగర్ గారు ఇంకోటి ఏదో అన్నారు, 500 కిలోమీటర్ల నుంచి వచ్చినాడంటే 500 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల నుంచి వచ్చేది రాకెట్లు వస్తాయి, జెట్ ఫైట్లు వస్తాయి. శేఖర్ కూడా ఒక జెట్ ఫైటర్ ఉన్నట్టు. ఏమి 500 కిలోమీటర్ల దూరంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కాదా? ఎమ్మిగనూరులో ఎవరు సీఎం ఉన్నారు? 500 కిలోమీటర్ల దూరంలో కూడా అదే సీఎం ఉన్నాడు. అది వలసవాదం ఎట్లయితుంది? నువ్వు 3 పార్టీలు మార్చావు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినావు, టీడీపీలోంచి బీజేపీలోకి పోయినావు. బీజేపీలో ఎన్ని రోజులు ఉంటావో తెలియదు. వాళ్ళు చెప్తారు మీ నాయకులే ఉండడు ఇక్కడ అని చెప్తున్నారు. సరే, అది మీ ఇష్టం, మీ అంతర్గత విషయం, మేము మాట్లాడకూడదు. వీళ్ళంటారు సీజనల్ గా కండువాలు మార్చుకుంటూ, పార్టీలు మార్చుకుంటూ, స్ట్రాటజీలు మార్చుకుంటూ ఎవరు దొరుకుతారో బురద చల్లుతాం. మేము సాయం అడిగిన వాళ్ళకి సాయం అందించేవాళ్ళం. గుళ్ళు కడుతున్నారంటే చందాలు ఇచ్చేవాళ్ళం. మీరు ఎక్కడ గుడి దొరికితే అక్కడ పోయి రాజకీయం చేస్తారు, ఎక్కడ హుండీ దొరికితే అక్కడ పోయి రాజకీయం చేస్తారు. హుండీలు రాజకీయం చేసేది మీరు కదా. కోతుల బాబులు అడ్డం పెట్టుకుని నూనె డబ్బాలంట, బియ్యం ప్యాకెట్లంట, ఏదో మైదా ప్యాకెట్లంట, గోధుమ ప్యాకెట్లంట అక్కడ కలెక్ట్ చేస్తున్నారు. అక్కడ జనానికి తెలుసు ఎవరు వలస నాయకులు, ఎవరు మంచి నాయకులు, ఎవరు చేయ. నీ గురించి మంచి చెప్పేవాళ్ళు 10 మందిని పిల్లండి. నా గురించి మంచి చెప్పేవాళ్ళు 10,000 మందిని పిలుస్తాను. మీరు ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేయండి, నేను 10,000 మందికి నేను ఇచ్చేసి ఇప్పిస్తాను. శేఖర్ మంచోడు, శేఖర్ మాకు ఏం చేసాడు అని 10,000 మందితో చెప్పిస్తా. మీరు ఒక 50 మందితో చెప్పియండి. సరే, నేను వలసవాదిన, ఆర్థికవాదిన ఏదనేది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు నిర్ణయిస్తాడు. అదే మీరు నమ్ముకున్నా, మీరు చెప్తున్నా. అదే కోతులబావి ఆంజనేయ స్వామి కూడా నేను తప్పు చేస్తాను, నాకు పనిష్ చేస్తాడు. ఇంకో మాట అన్నారు, ఎవరో లోకేష్ బాబు గారు పిఏ దగ్గరికి పోయించినాడండి. ఈయన మీరు లోకేష్ బాబు గారి దగ్గరికి పోయేస్తే మేము లోకేష్ బాబు గారి దగ్గరికే పోయినాం. లోకేష్ బాబు గారు పిఏ, లోకేష్ బాబు గారు మీకు కొత్తగా వచ్చేమో, మాకు కొత్త కాదు. మాకు 44 సంవత్సరాల నుంచి పార్టీ పుట్టిన కాడి నుంచి పార్టీతో బలమైన అనుబంధం ఉంది మాకు. మీరు నా గురించి తెలియక అదేదో ఉడత ఊపులు, ఏదో తాటాకు చెప్పులతోటి నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా నాయకుల దగ్గర మీరు ఎంత గొప్పే ఉంది నాకు అర్థం కావాలి. మీ బీజేపీ నాయకుల దగ్గరికి పోండి, మా నాయకుల దగ్గరికి, మా పీఎల్ దగ్గరికి పోయి మీరు మమ్మల్ని బెదిరిస్తారా? అంటే మా గురించి అక్కడ చరిత్ర లేదంటారా? రాబోయే కాలంలో తెలుస్తుంది. మీరు నా మీద ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి మీరు నా మీద చేస్తున్న బురద గురించి, నా మీద వేస్తున్న రాజు గురించి మా చంద్రబాబు గారికి తెలుసు, మా లోకేష్ బాబు గారికి తెలుసు. మీరు కొత్తగా ఏం చెప్పే పని లేదు అక్కడ. అది తెలిసి మాకు పనిష్మెంట్ ఇస్తాడో ప్రమోషన్ ఇస్తాడో త్వరలో మీరే చూస్తారు. ఉపాధ్యక్షులు ఇచ్చినారు కదా, ఇప్పుడు ఎన్నాళ్ళైంది వచ్చి? 6 నెలలే కదా. గవర్నమెంట్ వచ్చి ఎన్నాళ్ళైంది? 2 years అయింది. మీరు 2 years నుంచి బురద చల్లుతూనే ఉన్నారు. అయినా నాకు 6 నెలల క్రితం నాకు ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చినారు కదా. కాబట్టి మా అధిష్టానం మాకుంది, మా అధిష్టానం మాకు దేవుళ్ళే, మా పార్టీ మాకు దేవాలయమే. మళ్ళా చెప్తున్నా, నేను స్వామి భక్తున్నే. నువ్వు భిక్షాటన చేసే అలవాటు ఉందని నువ్వే చెప్పుకున్నావు. నీ ప్రెస్ మీట్లో నువ్వే చెప్పుకున్నావు భిక్షాటన చేసే అలవాటు ఉందని. తదాస్తు. కానీ ఆ భిక్షాటన మా పేర్లు చెప్పి ఇంతకుముందు గవర్నమెంట్ మా శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పి భిక్షాటన చేసినావు. ఇప్పుడు ఎవరి పేరు చెప్పి భిక్షాటన చేస్తున్నావు అది నీ ఇష్టం. ఈ భిక్షాటనకి మా వాళ్ళు చెప్పినారు కదా, నీ అప్పులు ఇస్తా, ఆ భిక్షాటన చేసి ఆ అప్పులు తీర్చి ప్రక్షాళన చేసుకోమని చెప్పేసి ఈ పత్రికాముఖంగా నేను వాళ్ళకి ఇంకోసారి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా నేను మరీ మీరు ఎన్నిసార్లు మాట్లాడినా, నా స్థాయి నాయకులు ఎవరైనా మాట్లాడితే నేనేం చేశానో నాకు తెలుసు, పార్టీకి, మా గౌరవ శాసనసభ్యులకు తెలుసు, మా లోకేష్ బాబు గారికి తెలుసు, మా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి మీరెంత ఆవేశపడవలసిన అవసరం లేదు. మా కథ మేము తప్పులు ఏమైనా చేస్తే మా నాయకులు చూసుకుంటారు. మీరెందుకు హైరాణ పడిపోతారు? మీరు ఎంత తిప్పబడినా అక్కడే ఉంటారు. అంతకుమించి ఒక అడుగు కూడా ముందుకెళ్ళారు. ముందు మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి, మా భవిష్యత్తు గురించి మేము ఆలోచించుకుంటాము. దయచేసి అందరికీ చెప్తున్నాను, ఏదైనా ఆధారాలు సాక్ష్యాలు ఉంటే నా మీద ఆరోపణ చేయండి. నా పేరు పెట్టి పేరు తీసి మాత్రం అదే చేస్తే నేను ఎంతో దూరం పోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాన్ని మరొకసారి
మీకు తెలియజేస్తూ నా మీద వచ్చే ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు కదండి. పాపం అది 5 శతాబ్దాల నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి అక్కడ షెడ్యూల్ పెట్టుకుని బతుకుతున్నారు పేదలు. అందులో 7 మంది ముస్లింలు, 3 హిందువులు బతుకుతున్నారు. అది మధ్యలో కాంట్రవర్సీ చేశారు 5 నెలల క్రితం చేసినారు కదా. అది ఎండోమెంట్ అయితే ఆ బాడుగులు ఆంజనేయ స్వామికి దాదాపు 500 నుంచి 600 షెడ్లు డబ్బాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఇక్కడున్న మా నాయకులు ఎవరైనా కానీ ఆ డబ్బాల మీద బతకాలనుకుంటే రోజుకి 5 లక్షల రూపాయల డబ్బులు దమ్ము ఉంటే ఎవడన్నా నిరూపించమనండి. అస్త్ర సన్యాసాన్ని కాదు, ఊరిడిచిపెట్టి పోవడానికి కూడా నేను సిద్ధమని చెప్తున్నాను.